హాయ్ వ్యూయర్స్, నమస్కారం అండి. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లె. జనరల్గా మనము ఎంఎస్ వర్డ్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసే సందర్భాలలో మనకి అప్పుడప్పుడు టేబుల్స్ అవసరం పడుతుంటాయి. అటువంటి సందర్భాలలో టేబుల్ను క్రియేట్ చేసి ఫార్మేట్ చేసి మనకు నచ్చిన విధంగా ఏ విధంగా డిజైన్ చేయాలో అనే అంశంపై బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ఆప్షన్ల గురించి షార్ట్కట్ కీస్తో సహా ఎంఎస్ వర్డ్ని కొత్తగా నేర్చుకుంటున్న వారిని దృష్టిలో ఉంచుకొని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అందుకే ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎంఎస్ వర్డ్లో న్యూ టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని మార్గాల ద్వారా క్రియేట్ చేయొచ్చో వివరంగా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఉన్న ప్రతి బాక్స్ని సెల్ అని పిలుస్తాం. అదేవిధంగా హారిజెంటల్గా ఉన్న వాటిని రో అని పిలుస్తాం. వెర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్ అని అంటాం. మొదటి మార్గంలో ఎంఎస్ వర్డ్లో ఒక న్యూ టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలాగా బాక్స్లా కనిపిస్తున్నాయి. వీటిని చూజ్ చేసుకోవడం ద్వారా మనం ఒక న్యూ టేబుల్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అయితే మనం ఈ మార్గంలో టేబుల్ని 8 రోస్ 8 కాలమ్స్ వరకు మాత్రమే కొత్త టేబుల్ని క్రియేట్ చేయగలం. మరి మోర్ దాన్ 8 కాలమ్స్ 8 రోస్తో కూడిన పెద్ద టేబుల్ కావాలనుకున్నప్పుడు మనం మరో మార్గంలో టేబుల్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము రెండో మెథడ్లో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్కి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్కి వెళ్తే ఇక్కడ మనకి ఒక మెనూ డిస్ప్లే అయింది. ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ రోస్ కావాలో ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం ఓకే చేస్తే మనం ఎన్ని కాలమ్స్ రోస్ ఎంటర్ చేసామో అన్ని కాలమ్స్ రోస్తో ఒక న్యూ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 20, నెంబర్ ఆఫ్ రోస్ 20 ఎంటర్ చేసాం. ఓకే చేద్దాం. ఈ విధంగా చేయడం వలన మనకి నచ్చినన్ని కాలమ్స్ నచ్చినన్ని రోస్తో ఒక న్యూ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మనము మరో మార్గంలో కూడా న్యూ టేబుల్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. దానికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి డ్రా టేబుల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇలా చేయడం వలన మన కర్సరు పెన్సిల్ ఫార్మేట్లోకి మారింది. దీని ద్వారా మనము న్యూ టేబుల్ని డ్రా చేయొచ్చు అనమాట. అయితే మనకి ఈ మార్గంలో మనకి నచ్చిన సైజుతో కాలమ్స్ని రోస్ని డ్రా చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనము మనకు నచ్చిన సైజుతో కాలమ్స్ రోస్ని గీయొచ్చు. అయితే ఒక సెల్లో కూడా మళ్ళీ కాలమ్స్ రోస్ కావాలంటే డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో వివిధ పద్ధతులలో న్యూ టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనము ఎంఎస్ వర్డ్లో ఏదైనా టేబుల్ ఐటెం క్రియేట్ చేసి డేటా ఎంట్రీ చేస్తున్న సందర్భాలలో ఒక్కోసారి మనకు ఎడిషనల్గా రోస్ కానీ లేదా కాలమ్స్ కానీ అవసరం పడతాయి. అటువంటి సందర్భాలలో మనకు అవసరం పడిన కొన్ని కొత్త కాలమ్స్ని కానీ రోస్ని కానీ మన టేబుల్కి ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. అటువంటి సందర్భాలలో కొత్త కాలమ్స్ని కానీ లేదా కొత్త రోస్ని కానీ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకి ఎంఎస్ వర్డ్లో టేబుల్కి న్యూ కాలమ్స్ని కానీ లేదా న్యూ రోస్ని కానీ ఇన్సర్ట్ చేయడానికి మనకి రకరకాల మార్గాలు ఉన్నాయి. మనం అన్ని రకాల మార్గాలలోని ఈ కాలమ్స్ని లేదా రోస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో క్షుణ్ణంగా వివరంగా నేర్చుకుందాం. ఎంఎస్ వర్డ్లో మనం క్రియేట్ చేసుకున్న టేబుల్లో కాలమ్స్ని కానీ రోస్ని కానీ ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా లేదా టెక్స్ట్ని అలైన్మెంట్ చేయాలన్నా టెక్స్ట్ని ఆటో ఫిట్ చేయాలన్నా ఆ పర్టికులర్ రోస్ని కానీ లేదా కాలమ్స్ని కానీ లేదా ఎంటైర్ టేబుల్ కానీ సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. అందువలన ముందుగా మనము రోస్ని కానీ కాలమ్స్ని కానీ లేదా ఎంటైర్ టేబుల్ని కానీ ఏ విధంగా సెలెక్ట్ చేయాలో చూద్దాం.
ముందుగా మనము ఎంటైర్ టేబుల్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలో చూద్దాం. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డ్రాగ్ చేస్తూ మనము ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇలా సెలెక్ట్ చేసినప్పుడు టేబుల్ బయటికి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే టేబుల్ బయట వరకు వచ్చినట్టు సెలెక్ట్ చేస్తే ఇన్సర్ట్ కోసము, డిలీట్ కోసము, సెల్ అలైన్మెంట్ కోసము, సెల్ మెర్జ్ కోసం కావాల్సిన ఆప్షన్లు రావడం లేదు. ఎందువల్లంటే మనం టేబుల్ని బయట వరకు సెలెక్ట్ చేసాం. అట్లా కాకుండా టేబుల్ వరకు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ ఆప్షన్లన్నీ వస్తాయి అన్నమాట. ఇన్సర్టు, మెర్జ్, అలైన్మెంట్, ఆటో ఫిట్ ఇటువంటి ఆప్షన్లన్నీ వస్తాయి అన్నమాట. సో మనము టేబుల్ని సెలెక్ట్ చేసినప్పుడు టేబుల్ వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, బయట వరకు సెలెక్ట్ చేయకూడదు. అయితే ఎంటైర్ టేబుల్ని మనం మరో రకంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే టేబుల్ యొక్క లెఫ్ట్ టాప్లో ఉన్న ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసుకుంటే ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అవుతుందన్నమాట. మనం మరో మార్గంలో కూడా ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ టేబుల్ క్లిక్ చేసుకుంటే ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనము ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ రోని కానీ లేదా సింగిల్ కాలమ్ని కానీ సెలెక్ట్ చేయాలంటే మన మౌస్తో ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ రోని, సింగిల్ కాలమ్ని మనం మరో రకంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే ఆ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి మన సెలెక్ట్లోకి వెళ్ళి రో కావాలంటే సెలెక్ట్ రో విధంగా సెలెక్ట్ అవుతుంది. లేదు కాలం కావాలంటే సెలెక్ట్ కాలం సెలెక్ట్ చేసుకుంటే కాలం సెలెక్ట్ అవుతుంది. లేదు ఒక సింగిల్ సెల్లే సెలెక్ట్ అవ్వాలంటే ఆ సెల్లో కర్సర్ ఉంచి మనము ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ లేఅవుట్ ట్యాబ్లో సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ క్లిక్ చేసుకున్న ఆ పర్టికులర్ సెల్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. లేదా మల్టిపుల్ రోస్ని లేదా మల్టిపుల్ కాలమ్స్ని కూడా మనము ఈ మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము టేబుల్ యొక్క సెల్ని లేదా రో, కాలం, ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా టేబుల్కి వివిధ మార్గాలలో రోస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మనం ఈ టేబుల్లో సింగిల్ రోని ఇన్సర్ట్ చేయడము చాలా సులువండి. మనము ఏ రో కింద అయితే కొత్తగా సింగిల్ రోని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ రో చివర కర్సర్ నుంచి మనం ఎంటర్ చేస్తే మన కర్సర్ ఉన్న రో కిందన కొత్త రో యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా సింగిల్ రోని మరో మార్గంలో కూడా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అంటే సింగిల్ రోని యాడ్ చేయాలంటే రోని సెలెక్ట్ చేయని అవసరం లేదండి. రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ రోస్ అబవ్, ఇన్సర్ట్ రోస్ బిలో అనే 2 ఆప్షన్లు ఉన్నాయి. మన కర్సర్ ఉన్న రోకి కొత్త రో కిందన కావాలంటే ఇన్సర్ట్ బిలో, పైన కావాలంటే ఇన్సర్ట్ అబవ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనము బిలో క్లిక్ చేద్దాం. ఈ విధంగా మనము సింగిల్ రోని యాడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మల్టిపుల్ రోస్ అంటే మోర్ దాన్ 2 రోస్ని ఒకేసారి యాడ్ చేయాలంటే మనకి కొత్తగా ఎన్ని రోస్ కావాలనుకుంటున్నామో అన్ని రోస్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ రోస్ బిలో, ఇన్సర్ట్ రోస్ అబవ్ అనే 2 ఆప్షన్లు ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసిన రోజుకి కొత్త రోజు పైన కావాలంటే ఇన్సర్ట్ రోస్ అబవ్, కిందన కావాలంటే ఇన్సర్ట్ రోస్ బిలోని సెలెక్ట్ చేసుకోవాలి. మనం బిలో క్లిక్ చేద్దాం. సెలెక్ట్ చేసిన రోజుకి కొత్త రోజు కిందన యాడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము మల్టిపుల్ రోస్ని యాడ్ చేసుకోవచ్చు. మనము రోస్ని మరో మార్గంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే సింగిల్ రోని యాడ్ చేయడం ముందుగా చూద్దాం. మనము ఏ రోకి కిందన కానీ లేదా పైన కానీ కొత్తగా రో కావాలనుకుంటున్నామో ఆ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ పేజ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ అబవ్, ఇన్సర్ట్ బిలో అనే 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
మన కర్సర్ ఉన్న రోకి కొత్త రో పైన కావాలంటే ఇన్సర్ట్ అబోవ్, కిందన కావాలంటే ఇన్సర్ట్ బిలోని క్లిక్ చేసుకోవాలి. మనం అబోవ్ క్లిక్ చేద్దాం. కర్సర్ ఉన్న రోకి కొత్త రో పైన యాడ్ అయిందనమాట. అట్లా కాకుండా మల్టిపుల్ రోస్ని యాడ్ చేయాలంటే మనకి ఎన్ని రోస్ కావాలనుకుంటున్నామో అన్ని రోస్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ అబోవ్ అండ్ ఇన్సర్ట్ బిలో రెండు కనిపిస్తున్నాయి. సెలెక్ట్ చేసిన రోకి కొత్త రోసు మనకి పైన కావాలంటే ఇన్సర్ట్ అబోవ్, కిందన కావాలంటే ఇన్సర్ట్ బిలోని క్లిక్ చేసుకోవాలి. మనం బిలో క్లిక్ చేద్దాం. ఇలా చేయడం వలన మనం సెలెక్ట్ చేసిన రోస్కి కొత్త రోసు కిందన యాడ్ అవుతాయి అన్నమాట. మనం ఈ విధంగా కూడా మనకి టేబుల్లో కావలసిన ఎడిషనల్ రోస్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము టేబుల్కి వివిధ మార్గాలలో కాలమ్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సింగిల్ కాలమ్ని యాడ్ చేయాలంటే కాలమ్ని సెలెక్ట్ చేయనక్కర్లేదండి. కాలమ్ని సెలెక్ట్ చేయకుండానే మనము సింగిల్ కాలమ్ని యాడ్ చేయొచ్చు అనమాట. మనం కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి మన కర్సర్ ఉన్న కాలంకి కొత్తగా కావాల్సిన కాలము రైట్లో కావాలంటే ఇన్సర్ట్ కాలం టు ది రైట్, లెఫ్ట్లో కావాలంటే ఇన్సర్ట్ కాలం టు ది లెఫ్ట్ని క్లిక్ చేసుకోవాలి. మనం లెఫ్ట్ని క్లిక్ చేద్దాం. కర్సర్ ఉన్న కాలంకి కొత్త కాలము లెఫ్ట్లో యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా. అట్లా కాకుండా మనకి మల్టిపుల్ కాలమ్స్ని ఒకేసారి ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నామో అన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి సెలెక్ట్ చేసిన కాలమ్స్కి కొత్తగా రావాల్సిన కాలమ్స్ లెఫ్ట్లో కావాలంటే ఇన్సర్ట్ కాలం టు ది లెఫ్ట్, రైట్లో కావాలంటే ఇన్సర్ట్ కాలం టు ది రైట్ని క్లిక్ చేసుకోవాలి. మనము లెఫ్ట్ క్లిక్ చేద్దాం. కొత్త కాలమ్స్ సెలెక్ట్ చేసిన కాలమ్స్కి లెఫ్ట్లో యాడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము మల్టిపుల్ కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనము మరో మార్గంలో కూడా కాలమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే మనకి ఏ కాలంకి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ కావాలనుకుంటున్నామో ఆ కాలం సెలెక్ట్ చేయకుండా ఆ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ అని రెండు ఆప్షన్లు ఉన్నాయి. మనకి కర్సర్ ఉన్న కాలంకి కొత్త కాలం లెఫ్ట్లో కావాలంటే ఇన్సర్ట్ లెఫ్ట్, రైట్లో కావాలంటే ఇన్సర్ట్ రైట్ని క్లిక్ చేసుకోవాలి. మనం లెఫ్ట్ని క్లిక్ చేద్దాం. కర్సర్ ఉన్న కాలంకి కొత్త కాలము లెఫ్ట్లో యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా. అట్లా కాకుండా మల్టిపుల్ కాలమ్స్ని యాడ్ చేయాలంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నామో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. మనకి ఎడిషనల్గా కావాల్సిన కాలమ్స్ సెలెక్ట్ చేసిన కాలమ్స్కి లెఫ్ట్లో కావాలంటే ఇన్సర్ట్ లెఫ్ట్, రైట్లో కావాలంటే ఇన్సర్ట్ రైట్ని క్లిక్ చేసుకోవాలి. మనం లెఫ్ట్ క్లిక్ చేద్దాం. ఎడిషనల్ కాలమ్స్ సెలెక్ట్ చేసిన కాలమ్స్కి లెఫ్ట్ని యాడ్ అవుతాయి అన్నమాట. మనం ఈ విధంగా టేబుల్లో ఎడిషనల్గా కావాల్సిన కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్కి మనకి ఎడిషనల్గా అవసరం పడిన న్యూ రోస్ని కానీ లేదా న్యూ కాలమ్స్ని కానీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఎంఎస్ వర్డ్లో ఏదైనా టేబుల్ ఐటెం క్రియేట్ చేసి డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఒక్కోసారి మనకి రోస్, కాలమ్స్ మిగిలిపోతాయి. అటువంటి సందర్భాలలో మనము టేబుల్లో రోస్ని, కాలమ్స్ని డిలీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి సందర్భాలలో టేబుల్ నుండి కాలమ్స్ని, రోస్ని ఏ విధంగా డిలీట్ చేయాలో ఈ వీడియోలో చర్చిద్దాం. టేబుల్లో రోస్ని, కాలమ్స్ని డిలీట్ చేయాలంటే ముందుగా రోస్ని, కాలమ్స్ని లేదా ఎంటైర్ టేబుల్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే అంశంపై మనకి అవగాహన ఉండాలి. అందుకే ఈ రోస్ని కానీ లేదా కాలమ్స్ని కానీ ఎంటైర్ టేబుల్ని కానీ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే అంశంపై ఒక వీడియోని చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందుగా మనము రోస్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. ముందుగా మనము సింగిల్ రోని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. రోని సెలెక్ట్ చేయకుండానే సింగిల్ రోని డిలీట్ చేయొచ్చు అన్నమాట. అది ఎట్లాగంటే
మనము ఏ రోని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఈ డిలీట్ సెల్స్కి వెళ్ళి ఎంటైర్ డిలీట్ రోని టిక్ పెట్టుకొని ఓకే చేస్తే మన కర్సర్ ఉన్న రో డిలీట్ అవుతుందన్నమాట. ఈ విధంగా. అట్లా కాకుండా మల్టిపుల్ రోస్ని డిలీట్ చేయాలంటే మనకి అవసరం లేని రోస్ని సెలెక్ట్ చేసుకొని ఇదివరకు చెప్పినట్టుగా మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని డిలీట్ సెల్స్కి వెళ్ళి డిలీట్ ఎంటైర్ రోని టిక్ పెట్టుకొని ఓకే చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న రోస్ డిలీట్ అవుతాయి అన్నమాట. ఈ మాదిరిగా మనము రోస్ని మరో పద్ధతిలో కూడా డిలీట్ చేయొచ్చు. సింగిల్ రోని డిలీట్ చేయడానికి డిలీట్ చేయదలుచుకున్న రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి డిలీట్కి వెళ్ళి ఈ డిలీట్ రోని క్లిక్ చేస్తే మన కర్సరు ఏ రోలో ఉందో ఆ రో డిలీట్ అవుతుందన్నమాట. ఈ విధంగా. అదే మాదిరిగా మల్టిపుల్ రోస్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయదలుచుకున్న రోస్ని సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డిలీట్కి వెళ్ళి ఈ డిలీట్ రోస్ని క్లిక్ చేసుకుంటే ఈ సెలెక్ట్ చేసుకున్న రోస్ డిలీట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా రోస్ని డిలీట్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనము కాలమ్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. సెలెక్ట్ చేయకుండానే సింగిల్ కాలమ్ని డిలీట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే డిలీట్ చేయదలుచుకున్న కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని డిలీట్ సెల్స్కి వెళ్ళి డిలీట్ ఎంటైర్ కాలం టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే మన కర్సర్ ఏ కాలంలో ఉందో ఆ కాలము డిలీట్ అవుతుందన్నమాట. మల్టీ కాలమ్స్ని డిలీట్ చేయాలంటే వెరీ సింపుల్ అండి. డిలీట్ చేయదలుచుకున్న కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని డిలీట్ కాలమ్స్ క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ డిలీట్ అవుతాయి అన్నమాట. మనం మరో పద్ధతిలో కూడా కాలమ్స్ని డిలీట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే సింగిల్ కాలమ్ డిలీట్ చేయాలంటే కాలమ్ని సెలెక్ట్ చేయకుండానే ఆ పర్టికులర్ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డిలీట్కి వెళ్ళి ఈ డిలీట్ కాలమ్ని క్లిక్ చేసుకుంటే మన కర్సర్ ఏ కాలంలో ఉందో ఆ కాలం డిలీట్ అవుతుందన్నమాట. అదే మాదిరిగా మల్టిపుల్ కాలమ్స్ని డిలీట్ చేయాలన్నా అవసరం లేని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి డిలీట్కి వెళ్ళి ఈ డిలీట్ కాలమ్స్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసిన కాలమ్స్ డిలీట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కాలమ్స్ని డిలీట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనము ఎంటైర్ టేబుల్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేయాలంటే ముందుగా టేబుల్ని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. దానికోసం మనము ఈ టేబుల్లో టాప్ లెఫ్ట్లో ఉన్న ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసుకుంటే ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనము కీబోర్డ్లో డిలీట్ బటన్ క్లిక్ చేస్తే ఎంటైర్ టేబుల్ డిలీట్ అవ్వదండి. టేబుల్లో ఉన్న కంటెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం టేబుల్ని సెలెక్ట్ చేసాం. కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఓన్లీ కంటెంట్ మాత్రం డిలీట్ అవుతుంది. చూడండి ఇలా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. అట్లా కాకుండా ఎంటైర్ టేబుల్ డిలీట్ అవ్వాలంటే టేబుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డిలీట్కి వెళ్ళి డిలీట్ టేబుల్ని క్లిక్ చేసుకుంటే ఎంటైర్ టేబుల్ డిలీట్ అవుతుంది అన్నమాట. మనం ఇంతవరకు టేబుల్లో రోస్ని, కాలమ్స్ని మరియు ఎంటైర్ టేబుల్ని ఏ విధంగా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం. మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో టేబుల్లో సెల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలి మరియు 2 టేబుల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా టేబుల్లో సెల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో చూద్దాం. మనకు కనిపిస్తున్న ఈ టేబుల్లో టాప్ రోలో ఉన్న అన్ని సెల్స్ని మెర్జ్ చేసి ఇక్కడ ఒక హెడ్డింగ్ని ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా సీరియల్ నెంబర్ని, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ని, ఇక్కడ లాంగ్వేజెస్, గ్రూప్ సబ్జెక్ట్స్ వీటిని కూడా ఆ పర్టికులర్ రోస్లో ఉన్న సెల్స్ని మెర్జ్ చేసి ఇక్కడ హెడ్డింగ్స్ని ఇచ్చారు. ఇదే మాదిరిగా మనము టేబుల్లో సెల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో చూద్దాం. మనకి ఈ రెండో టేబుల్లో టాప్లో హెడ్డింగ్ కావాలి కాబట్టి ఈ టాప్ రోలో ఉన్న అన్ని సెల్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని మెర్జ్ సెల్స్ని క్లిక్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ అన్నీ మెర్జ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా. నెక్స్ట్ మనము
ఈ సీరియల్ నెంబర్ కోసము ఈ 2 సెల్స్ని మెర్జ్ చేద్దాం. సెలెక్ట్ చేసాం, రైట్ క్లిక్ చేసుకున్నాం, మెర్జ్ సెల్స్కి వెళ్ళాం. ఆ 2 సెల్స్ మెర్జ్ అయ్యాయి. అదే మాదిరిగా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కోసము ఈ 2 సెల్స్ని మెర్జ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకున్నాం, రైట్ క్లిక్ చేసాం, మెర్జ్ సెల్స్కి వెళ్ళాం. ఆ 2 సెల్స్ మనకి మెర్జ్ అయ్యాయి. అయితే సెల్స్ని మరో పద్ధతిలో కూడా మెర్జ్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే మనకి లాంగ్వేజ్ కోసము ఈ 2 సెల్స్ మెర్జ్ అవ్వాలి కాబట్టి ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మెర్జ్ సెల్స్ని క్లిక్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ అన్నీ మెర్జ్ అవుతాయి అన్నమాట. ఈ మాదిరిగా ఇక్కడ మనకి గ్రూప్ సబ్జెక్ట్స్ కోసం ఈ 3 సెల్లు మెర్జ్ అవ్వాలి కాబట్టి ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ మెర్జ్ సెల్స్ని క్లిక్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ మెర్జ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో మనకు కావలసిన సెల్స్ని మెర్జ్ చేసుకోవచ్చు. మనం ఇంతవరకు చెప్పుకున్నట్టుగా ముందుగానే సెల్స్ని మెర్జ్ చేసుకొని తర్వాత టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ టెక్స్ట్ టైప్ చేసి ఉన్న సెల్స్ని కూడా మనం మెర్జ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ముందుగానే టైప్ చేసి ఉన్న సెల్స్ని కూడా మనము మెర్జ్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎట్లాగంటే ఇక్కడ మనకి ముందుగానే టెక్స్ట్ టైప్ చేసి ఉంది. వీటిని మెర్జ్ చేయాలంటే ఈ టెక్స్ట్ ఉన్న సెల్స్ని మనకు కావాల్సిన సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి మెర్జ్ సెల్స్కి వెళ్తే ఈ సెల్స్ అన్నీ మెర్జ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 2 టేబుల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో నేర్చుకుందాం. మనం ఇంతవరకు టేబుల్లో ఉన్న సెల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో చూసాం. ఇప్పుడు మనము 2 టేబుల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో చూద్దాం. దీనికోసం మనము పై టేబుల్ని కింద టేబుల్కి మెర్జ్ చేయాలంటే అంటే కింద టేబుల్ అలా స్థిరంగా ఉంటుంది, పై టేబుల్ కింద టేబుల్కి అటాచ్ అవ్వాలి. దానికోసం మనము ఈ పై టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారోకి క్లిక్ చేసుకుంటే పై టేబుల్ కింద టేబుల్కి అటాచ్ అవుతుంది అనమాట. అంటే ఈ 2 టేబుల్లు మెర్జ్ అయ్యాయి. మనం మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. అట్లా కాకుండా ఈ కింద టేబుల్ పై టేబుల్కి మెర్జ్ అవ్వాలంటే అంటే పై టేబుల్ స్థిరంగా ఉంటుంది, ఈ కింద టేబుల్ పై టేబుల్కి అటాచ్ అవుతుంది అనమాట. దానికోసం మనము ఈ కింద టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ షిఫ్ట్ అప్ యారోకి క్లిక్ చేసుకుంటే కింద టేబుల్ పై టేబుల్కి అటాచ్ అవుతుంది అనమాట. అంటే ఈ 2 టేబుల్లు మెర్జ్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వద్దాం. మనము ఏ టేబుల్ని సెలెక్ట్ చేయకుండానే 2 టేబుల్స్ని మెర్జ్ చేయొచ్చు. అది ఎట్లాగంటే 2 టేబుల్స్ మధ్య స్పేస్లో కర్సర్ ఉంచి ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో కీ కానీ లేదా అప్ యారో కీ కానీ క్లిక్ చేస్తే 2 టేబుల్స్ మెర్జ్ అవుతాయి. ఈ విధంగా మనం ఈ మాదిరిగా ఎంఎస్ వర్డ్లో టేబుల్స్ని మెర్జ్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో టేబుల్లో సెల్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి మరియు టేబుల్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలో వివరంగా క్షుణ్ణంగా నేర్చుకుందాం. ముందుగా మనము సెల్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఒక సెల్ని స్ప్లిట్ చేద్దాం. మనము ఏ సెల్ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని స్ప్లిట్ సెల్స్కి వెళ్ళి ఇక్కడ మనకి ఈ సెల్ని ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్గా స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనకి అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ని ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఓకే చేసుకుంటే మన కర్సర్ ఉన్న సెల్ అన్ని కాలమ్స్ అన్ని రోస్తో స్ప్లిట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనము ఈ సెల్ని 2 రోస్ 2 కాలమ్స్గా స్ప్లిట్ చేద్దాం. అందుకోసం మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2ని నెంబర్ ఆఫ్ రోస్ 2ని
ఇచ్చి ఓకే చేద్దాం. ఈ సెల్ 2 కాలమ్స్ 2 రోస్గా స్ప్లిట్ అవుతుంది. ఈ విధంగా మనము సెల్ని మరో మార్గంలో కూడా స్ప్లిట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే స్ప్లిట్ చేయదలుచుకున్న సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ స్ప్లిట్ సెల్కి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఈ సెల్ని మనము ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్గా స్ప్లిట్ చేయదలుచుకున్నామో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ని నెంబర్ ఆఫ్ రోస్ని ఎంట్రీ చేసి ఓకే చేయాలి. ఇక్కడ మనము ఈ సెల్ని ఒక 4 కాలమ్స్గా స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 ఇచ్చాం, ఓకే చేద్దాం. మన కర్సర్ ఉన్న సెల్ 4 కాలమ్స్గా స్ప్లిట్ అవుతుంది. ఈ విధంగా మనము సెల్ని మనకు నచ్చిన విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ని స్ప్లిట్ చేద్దాం. మనము టేబుల్ని ఎక్కడి నుండి స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి ఒక రోని సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి స్ప్లిట్ టేబుల్ క్లిక్ చేసుకుంటే టేబుల్ స్ప్లిట్ అవుతుందన్నమాట. ఈ విధంగా షార్ట్ కట్ కమెంట్స్ ద్వారా కూడా మనం టేబుల్ని స్ప్లిట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే టేబుల్ని ఎక్కడి నుంచి స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ హెడ్డింగ్ రోని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే టేబుల్ స్ప్లిట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనము టేబుల్ని మనకు నచ్చినట్టుగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో టేబుల్లో టెక్స్ట్ని ఏ విధంగా అలైన్మెంట్ చేయాలో చూద్దాం. జనరల్గా మనము ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ని 3 రకాలుగా అలైన్మెంట్ చేసుకోవచ్చు. అది మనకు తెలిసిన విషయమే. లెఫ్ట్ అలైన్మెంటు, సెంటర్ అలైన్మెంటు, రైట్ అలైన్మెంటు. కానీ టేబుల్లో మాత్రం అలా కాదండి. టెక్స్ట్ని మనం 9 రకాలుగా అలైన్మెంట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనము ఈ టేబుల్లో చూపించిన విధంగా టెక్స్ట్ని టాప్ అలైన్మెంటు, సెంటర్ అలైన్మెంటు, బాటమ్ అలైన్మెంటు ఈ 3 రకాల అలైన్మెంట్ మనం చేసుకోవచ్చు. టెక్స్ట్ని లెఫ్ట్ అలైన్మెంటు, సెంటర్ అలైన్మెంటు మరియు రైట్ అలైన్మెంటు ఈ విధంగా మరో 3 రకాలుగా చేసుకోవచ్చు. ఓవరాల్గా టెక్స్ట్ని సెల్లో ఇప్పుడు చూపించిన విధంగా 9 రకాలుగా మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టాప్ లెఫ్ట్, టాప్ సెంటరు, టాప్ రైటు, సెంటర్ లెఫ్ట్, సెంటరు, సెంటర్ రైటు, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటరు, బాటమ్ రైటు ఈ విధంగా మనము టెక్స్ట్ని ఈ 9 లొకేషన్స్లో ఈ 9 రకాలుగా అలైన్మెంట్ చేయొచ్చు. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి కనిపిస్తున్న టేబుల్లో ప్రతి సెల్లో ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ టాప్లో లెఫ్ట్లో ఉంది. మనం ఈ వర్డ్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 9 రకాలుగా అలైన్మెంట్ చేసి చూద్దాం. దీనికోసం మనము ముందుగా టేబుల్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సెల్ అలైన్మెంట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీన్ని చూస్ చేసుకుంటే మనకి ఇక్కడ 9 అలైన్మెంట్స్ చూపిస్తుంది. ఈ 9లో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా టాప్ లెఫ్ట్, టాప్ సెంటరు, టాప్ రైటు, సెంటర్ లెఫ్ట్, సెంటరు, సెంటర్ రైటు, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటరు, బాటమ్ రైటు ఈ 9 అలైన్మెంట్స్లో మనకు నచ్చిన అలైన్మెంట్ని చూస్ చేసుకోవడం ద్వారా టేబుల్లో టెక్స్ట్ అలైన్మెంట్ అవుతుంది. మనం సెంటర్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం టేబుల్లో ప్రతి సెల్లో ఉన్న వర్డ్ సెంటర్లో వచ్చింది. ఈ అలైన్మెంట్స్ని మనం మరో రకంగా కూడా చేయొచ్చు. అది ఎట్లాగంటే ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనకి అలైన్మెంట్ గ్రూప్లో ఈ 9 అలైన్మెంట్స్ని మనం చూస్ చేసుకోవడం ద్వారా టెక్స్ట్ని అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇది టాప్ లెఫ్ట్, టాప్ సెంటరు, టాప్ రైటు, సెంటర్ లెఫ్ట్, సెంటరు, సెంటర్ రైటు, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటరు, బాటమ్ రైటు ఈ విధంగా మనకు నచ్చిన విధంగా టెక్స్ట్ని అలైన్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్లో టెక్స్ట్ని
అలైన్మెంట్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో టేబుల్లో ఆటో ఫిట్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో కొంత కంటెంట్తో కూడిన టేబుల్ ఒకటి కనిపిస్తుంది. మనం బాగా గమనించినట్లయితే ఈ టేబుల్లో ప్రతి కాలంలో కంటెంట్తో పాటు కంటెంట్కి ఇరువైపులా చాలా స్పేస్ కూడా ఉందండి. అయితే ఈ కంటెంట్కి ఇరువైపులా ఉన్న స్పేసు మనకి అవసరం లేదనుకుంటే, అనగా కంటెంట్ని టేబుల్లో ఫిట్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా మనం మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో కాలమ్ లైన్ పట్టుకొని డ్రాగ్ చేస్తూ టెక్స్ట్ని టేబుల్లో ఫిట్ చేస్తుంటాం. కానీ ఈ విధంగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో కాలమ్ లైన్ పట్టుకొని డ్రాగ్ చేసి కంటెంట్ని ఫిట్ చేస్తే మనకి కరెక్ట్గా టేబుల్లో కంటెంట్ ఫిట్ అవ్వదు, మరియు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అట్లా కాకుండా మనం టేబుల్లో కంటెంట్ని కరెక్ట్గా ఫిట్ చేసి తక్కువ టైంలో చేయాలంటే ఆటో ఫిట్ టు కంటెంట్ అనే ఆప్షన్ ద్వారా మనం టెక్స్ట్లో కంటెంట్ని కరెక్ట్గా ఫిట్ చేయొచ్చు అన్నమాట. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. టేబుల్లో కంటెంట్ని ఆటో ఫిట్ చేయడానికి టేబుల్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే మనకు మెనూ డిస్ప్లే అవుతుంది. దీంట్లో నుంచి ఆటో ఫిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మరో 3 ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో నుంచి ఆటో ఫిట్ టు కంటెంట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మన టేబుల్లో ఉన్న కంటెంట్ అనేది స్పేస్ లేకుండా ఫిట్ అయిపోతుంది అన్నమాట. చూద్దాం ఒకసారి ఈ విధంగా. అలా కాకుండా మన టేబుల్ విండో పూర్తిగా ఫిట్ అవ్వాలంటే టేబుల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇదివరకు చెప్పినట్టుగా ఆటో ఫిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే డిస్ప్లే అయిన ఈ 3 ఆప్షన్లో ఈ సెకండ్ ఆప్షను ఆటో ఫిట్ టు విండో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మన టేబుల్ వర్డ్లో విండో ఎంతవరకు ఉందో అంతవరకు ఫిట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనము ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఆటో ఫిట్ టు కంటెంట్ లేదా ఆటో ఫిట్ టు విండో ఆప్షన్లో ఉంచి టేబుల్లో మనం ఎడిషనల్గా టెక్స్ట్ని టైప్ చేస్తే కాలమ్ సైజ్ అనేది టెక్స్ట్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఒకసారి చూద్దాం. ఈ విధంగా కాలమ్ సైజ్ కూడా పెరుగుతుంది అన్నమాట. అలా మనకి టెక్స్ట్తో పాటు కాలమ్ సైజ్ పెరగకుండా కాలమ్ సైజ్ అనేది స్థిరంగా ఉండి మనం ఎడిషనల్గా టైప్ చేస్తున్న డేటా అనేది అదే కాలంలో ఫిట్ అవ్వాలంటే మనకి ఫిక్స్డ్ కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఆ ఆప్షన్లో పెట్టుకుంటే మనం ఎంత టెక్స్ట్ని టైప్ చేసుకున్నా కాలమ్ సైజ్ ఇంక్రీజ్ అవ్వకుండా అదే కాలంలో కంటెంట్ అనేది ఫిట్ అవుతుంది అన్నమాట. ఒకసారి చూద్దాం. దానికోసం టేబుల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఆటో ఫిట్కి వెళ్ళి వీటిలో 3 ఆప్షన్ ఫిక్స్డ్ కాలమ్ విడ్త్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనము టెక్స్ట్ని టైప్ చేసి చూద్దాం. కాలమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా స్థిరంగా ఉంటుంది. మనం టైప్ చేసుకున్న టెక్స్ట్ అనేది అదే కాలంలో ఫిట్ అవుతుంది అన్నమాట. చూద్దాం ఒకసారి. ఈ విధంగా మనము టేబుల్లో ఆటో ఫిట్ అనే ఆప్షన్ని మనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇంతవరకు మనము ఆటో ఫిట్ అనే ఆప్షన్ని టేబుల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకోవడం ద్వారా వచ్చిన మెనూ నుండి ఆటో ఫిట్ని సెలెక్ట్ చేసుకొని ఆ కమాండ్స్ని ఉపయోగించాం. అట్లా కాకుండా ఈ ఆటో ఫిట్ అనే ఆప్షన్స్ మనకి ఈ లేఅవుట్ ట్యాబ్లో కూడా ఉన్నాయండి. ఈ లేఅవుట్ ట్యాబ్లో ఉన్న ఆటో ఫిట్ కమాండ్స్ని ఉపయోగించి కూడా మనము టేబుల్లో ఆటో ఫిట్ని చేయొచ్చు. అది ఎట్లాగో చూద్దాం. టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఆటో ఫిట్ ఆప్షన్ కింద ఐకాన్ ఉంది. ఇది క్లిక్ చేసుకుంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఈ 3 ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. ఆటో ఫిట్ టు కంటెంట్స్, ఆటో ఫిట్ టు విండో, ఫిక్స్డ్ కాలమ్ విడ్త్. ఈ 3 ఆప్షన్లు ఉపయోగించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి ఈ కంటెంట్ని ఫిట్ చేయడానికి, విండోని ఫిట్ చేయడానికి,
మరియు కాలమ్ని ఫిక్స్డ్గా ఉంచడానికి ఈ కమాండ్స్ని వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో టేబుల్లో ఆటో ఫిట్ని చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో టేబుల్కి బార్డర్స్ని ఏ విధంగా ఇవ్వాలి, షేడింగ్స్ని ఏ విధంగా అప్లై చేయాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టేబుల్కి బార్డర్స్ని ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో ఒక టేబుల్ కనిపిస్తుంది. ఈ టేబుల్కి బార్డర్స్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం మనము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకు మెనూ డిస్ప్లే అయింది. దీంట్లో నుంచి బార్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్ని చూజ్ చేసుకుంటే ఇట్లా మనకి ఒక బాక్స్ డిస్ప్లే అయింది. దీంట్లో మనకి బార్డర్స్, పేజ్ బార్డరు, షేడింగ్ అనే ఆప్షన్లు ఉన్నాయి. ఈ బార్డర్స్, షేడింగ్స్ గురించి తర్వాత మనము నేర్చుకుందాం. ప్రస్తుతం బార్డర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బార్డర్స్లో మనకి ఈ బాక్స్ టైపు అంటే టేబుల్లో అవుట్లైన్ బార్డర్ మాత్రమే కావాలంటే ఈ బాక్స్ టైప్ చూజ్ చేసుకోవాలి. లేదా టేబుల్లో అన్ని సెల్లలకి బార్డర్ కావాలంటే ఈ ఆల్ బార్డర్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు నచ్చిన ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బాక్స్ టైపు అంటే టేబుల్లో అవుట్లైన్ బార్డర్కి మాత్రమే బార్డర్ని అప్లై చేద్దాం. అందుకే మనము ఈ బాక్స్ టైప్ చూజ్ చేసుకున్నాం. తర్వాత మనకి ఈ బార్డర్ స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇందులో. దీంట్లో నుంచి మనము నచ్చిన బార్డర్ స్టైల్ని చూజ్ చేసుకొని ఈ బార్డర్కి మనము కలర్ కూడా అప్లై చేయొచ్చు ఈ విధంగా. మరియు ఈ బార్డర్ యొక్క విడ్త్ని కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని మనం టేబుల్ మొత్తానికి ఈ అవుట్లైన్ కావాలి కాబట్టి ఇక్కడ టేబుల్ని చూజ్ చేసుకోవాలి. లేదు కర్సర్ ఏ సెల్లో ఉందో ఆ సెల్లకు మాత్రమే బార్డర్ కావాలంటే ఇక్కడ సెల్ని చూజ్ చేసుకోవాలి. మనము ఎంటైర్ టేబుల్కి అవుట్లైన్ ఇద్దాం. అందుకే టేబుల్ని చూజ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఫ్రీ వ్యూలో చూపిస్తున్నట్టుగా మన ఈ టేబుల్లో అవుట్లైన్ బార్డర్ అప్లై అవుతుంది. ఒకసారి ఓకే చేసి చూద్దాం. ఈ విధంగా మనకి అవుట్లైన్ బార్డర్ వచ్చింది. లేదా టేబుల్లో అన్ని సెల్కి బార్డర్స్ కావాలనుకుంటే ఇక్కడ మనము ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ టేబుల్లో ఉంచి ఓకే చేసుకుంటే టేబుల్లో అన్ని సెల్స్కి బార్డర్ అప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. అలా కాకుండా టేబుల్లో పర్టికులర్ రోకి లేదా పర్టికులర్ కాలంకి బార్డర్ ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు. అది ఎలాగంటే మనము ఏ కాలంకి లేదా ఏ రోకి బార్డర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కాలంని లేదా ఆ పర్టికులర్ రోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము టాప్ రోకి బార్డర్ ఇద్దాం. దానికోసం మనము ఈ టాప్ రోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇదివరకు చెప్పినట్టుగా బార్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్ చూజ్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఈ బాక్స్ టైపు లేదా ఆల్ టైప్ ఏ టైప్ కావాలనుకుంటున్నామో ఆ టైప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్ స్టైల్ని కూడా చూజ్ చేసుకొని కలర్ని చూజ్ చేసుకొని ఈ సెల్ టైప్లో ఉంచుదాం. ఎందుకంటే మనకి టేబుల్ మొత్తం అవసరం లేదు, సెలెక్ట్ చేసిన పార్ట్కి కావాలి కాబట్టి ఈ అప్లై టూలో సెల్ను ఉంచి ఓకే చేద్దాం. మనం సెలెక్ట్ చేసుకున్న రోకి మాత్రమే ఈ బార్డర్స్ మనకి ఫ్రీ వ్యూలో చూపిస్తున్నట్టుగా ఈ టాప్ రోలో అవుట్లైన్ బార్డర్ మాత్రం వస్తుంది. ఓకే చేద్దాం. మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్కి బార్డర్స్ని మరో మార్గంలో కూడా అప్లై చేయొచ్చు. అది ఎట్లాగంటే మనకి ఎంటైర్ టేబుల్కి బార్డర్స్ కావాలంటే ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డ్రా బార్డర్స్ గ్రూప్లో బార్డర్ స్టైల్ని చూజ్ చేసుకొని మనం ఇక్కడ బార్డర్ విడ్త్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే బార్డర్ యొక్క మన కలర్ని కూడా చూజ్ చేసుకొని ఇక్కడ మనకి బార్డర్స్ దగ్గర చిన్న ఐకాన్ ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి టేబుల్లో అన్ని సెల్స్కి బార్డర్ కావాలంటే ఆల్ బార్డర్స్, అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్ బార్డరు, లేదా బాటము, టాపు, లెఫ్ట్, రైట్ మనకి ఎలా కావాలంటే ఆ ఆప్షన్ మనము చూజ్ చేసుకుంటే మనం చూజ్ చేసుకునే విధంగా బార్డర్స్ అనేవి అప్లై అవుతాయి. మనము టేబుల్లో అన్ని సెల్స్కి బార్డర్ అప్లై చేద్దాం. దానికోసం మనం ఇక్కడ ఆల్ బార్డర్స్ క్లిక్ చేద్దాం. ఈ విధంగా మనము టేబుల్కి బార్డర్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనము బ్యాక్ వద్దాం. అట్లా కాకుండా సింగిల్ సెల్కి బార్డర్ అప్లై చేయాలంటే మనకి ఏ సెల్కి బార్డర్ కావాలనుకుంటున్నామో అదే సెల్లో కర్సర్ ఉంచి ఈ డిజైన్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనము
బార్డర్ స్టైల్ని, విడ్త్ని, కలర్ని చూజ్ చేసుకొని ఇక్కడ మనము ఆల్ బార్డర్స్ లేదా అవుట్లైన్ బార్డర్ని చూజ్ చేసుకుంటే మన కర్సర్ ఏ సెల్లో ఉందో ఆ సెల్కి మాత్రమే బార్డర్ అప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వద్దాం. అట్లా కాకుండా ఈ టేబుల్లో సింగిల్ లైన్కి కూడా మనము బార్డర్ అప్లై చేయొచ్చు. అది ఎట్లాగంటే టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పినట్టుగా బార్డర్ స్టైల్ని చూజ్ చేసుకొని బార్డర్ యొక్క విడ్త్ని, బార్డర్ యొక్క కలర్ని ఈ విధంగా చూజ్ చేసుకుంటే మన కర్సరు పెన్సిల్ ఫార్మేట్లోకి మారుతుంది. మనము దీంతో మనకి ఏ లైన్ మీద బార్డర్ కావాలనుకుంటున్నామో ఆ లైన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఆ లైన్కి బార్డర్ అప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా. అంటే మనం ఈ విధంగా కూడా బార్డర్స్ని అప్లై చేయొచ్చు అనమాట. ఈ పెన్సిల్ ఫార్మేట్ పోవాలంటే మనం కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకుంటే పెన్సిల్ ఫార్మేట్ పోయి మనకు కర్సరు నార్మల్కి వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్కి బార్డర్స్ని అప్లై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనము టేబుల్కి షేడింగ్స్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్కి షేడింగ్స్ని ఎలా ఇవ్వాలో చూద్దాం. ఒక్కోసారి మనకి టేబుల్లో హెడ్డింగ్ రోకి లేదంటే మనకు కావాల్సిన రోకి షేడింగ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనకి టేబుల్ మొత్తానికి షేడింగ్ కావాలంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే పర్టికులర్ రో లేదా పర్టికులర్ కాలంకి షేడింగ్ కావాలంటే మనకి ఏ కాలంకి లేదా ఏ రోకి షేడింగ్ కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కాలాన్ని లేదా ఆ పర్టికులర్ రోని సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఎంటైర్ టేబుల్కి షేడింగ్ని అప్లై చేద్దాం. దానికోసం మనము ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకి బార్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్ చూజ్ చేసుకుందాం. మనం ఇక్కడ షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ నచ్చిన కలర్ని చూజ్ చేసుకోవడం ద్వారా ఈ షేడింగ్ని అప్లై చేయొచ్చు. ఓకే చేద్దాం. అయితే మన ఎంటైర్ టేబుల్కి షేడింగ్ని అప్లై చేయొచ్చు అనమాట. మనం మరో మార్గంలో కూడా టేబుల్కి షేడింగ్స్ని అప్లై చేయొచ్చు. అది ఎట్లాగంటే మనం ఈ టేబుల్లో టాప్ రోకి షేడింగ్స్ని అప్లై చేద్దాం. దానికోసం ఈ టాప్ రోని సెలెక్ట్ చేసుకుని ఈ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఈ షేడింగ్ క్లిక్ చేసుకుంటే మనకి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. మనం నచ్చిన కలర్ని చూజ్ చేసుకోవడం ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న భాగానికి షేడింగ్స్ని అప్లై చేయొచ్చు. మనం ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో టేబుల్కి షేడింగ్స్ని అప్లై చేయొచ్చు అనమాట. ఎంఎస్ వర్డ్లో పేజీకి మనం ఏ విధంగా మార్జిన్స్ని ఇస్తామో అదేవిధంగా టేబుల్లో సెల్లో ఉన్న కంటెంట్కి కూడా మార్జిన్స్ని ఇవ్వచ్చండి. అదేనండి ఎంఎస్ వర్డ్లో పేజీకి టాప్ మార్జిన్ని, బాటమ్ మార్జిన్ని, లెఫ్ట్ మార్జిన్ని, రైట్ మార్జిన్ని ఏ విధంగా ఇస్తామో అదే మాదిరిగా టేబుల్లో సెల్లో ఉన్న కంటెంట్కి కూడా మనము టాప్ మార్జిన్ని, బాటమ్ మార్జిన్ని, లెఫ్ట్ మార్జిన్ని, రైట్ మార్జిన్ని మనకు నచ్చిన విధంగా ఇవ్వచ్చండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న టేబుల్లో ప్రతి సెల్లో కూడా కొంత కంటెంట్ ఉందండి. ఆ కంటెంట్ కూడా ప్రతి సెల్లో నింపుగా సెల్ నిండా ఫిట్ అయి ఉంది. అంటే సెల్లో ఏమాత్రము గ్యాప్ లేకుండా కంటెంట్ అనేది సెల్లో నింపుగా ఉందన్నమాట. మనం ఇప్పుడు ఈ సెల్లో ఉన్న కంటెంట్కి మార్జిన్స్ని ఇస్తే సెల్ సైజ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందండి. మనము టేబుల్లో ఉన్న అన్ని సెల్లో ఉన్న కంటెంట్కి కూడా మార్జిన్స్ని ఇద్దాం. అందుకోసం ముందుగా ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేద్దాం. ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి అలైన్మెంట్ గ్రూప్లో సెల్ మార్జిన్స్ని క్లిక్ చేస్తే ఇలా మనకి ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. దీనిలో మనం టాప్ మార్జిన్ని, బాటమ్ మార్జిన్ని, లెఫ్ట్ మార్జిన్ని, రైట్ మార్జిన్ని ఎంటర్ చేసి ఓకే చేయాలి. మనం అన్నింటికి ఈక్వల్గా ఒక్కో సెంటీమీటర్స్ మార్జిన్స్ ఇద్దాం. టాప్ 1 సెంటీమీటర్, బాటమ్ 1 సెంటీమీటర్, లెఫ్ట్ 1 సెంటీమీటర్, రైట్ 1 సెంటీమీటర్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఓకే చేద్దాం. ఇప్పుడు ఓకే చేస్తే మనకి ప్రతి సెల్లో ఉన్న కంటెంట్కి అన్ని వైపులా ఒక్కో సెంటీమీటరు మార్జిన్ వస్తుందన్నమాట. ఈ విధంగా మనము
సెల్లో ఉన్న కంటెంట్కి మార్జిన్స్ని ఇవ్వచ్చు అన్నమాట. ఒక్కోసారి మనం ఎంఎస్ వర్డ్లో నార్మల్గా టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత ఇదంతా టేబుల్ ఫార్మేట్లో ఉంటే బాగున్ను అనిపిస్తుంది. అటువంటి సందర్భాలలో మనం టైప్ చేసుకున్న టెక్స్ట్ని టేబుల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మన దగ్గర ఉన్న టేబుల్ని కూడా టెక్స్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి వర్డ్లో కనిపిస్తున్న టేబుల్ని టెక్స్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే మనకి ఈ టేబుల్ ఫార్మేట్ పోయి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మిగలాలన్నమాట. అలా టేబుల్ని టెక్స్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలంటే ముందుగా టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డేటా గ్రూప్లో కన్వర్ట్ టు టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇలా మనకి ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుందన్నమాట. దీంట్లో మనకి పారాగ్రాఫ్ మార్క్స్, ట్యాబ్స్, కామాస్, అదర్స్ అనే ఒక 4 ఆప్షన్లు ఉన్నాయి. మనము ట్యాబ్లో ఉంచి ఓకే చేద్దాం. అలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి కాలమ్స్ మధ్య సింగిల్ స్పేస్ ఉండి మనకి టేబుల్ పోయి టెక్స్ట్ మాత్రమే మిగులుతుందన్నమాట. అంటే టేబుల్ టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది. మనం ట్యాబ్లో ఉంచి ఓకే చేద్దాం. చూడండి, ఈ విధంగా మనకి కాలమ్స్ మధ్య సింగిల్ ట్యాబ్ స్పేస్ ఉండి టేబుల్ అనేది టెక్స్ట్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ మనము టేబుల్ సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డేటాలో కన్వర్ట్ టు టెక్స్ట్కి వెళ్తే మనకి ఈ 4 ఆప్షన్స్లో మనము కామాని చూజ్ చేసుకొని ఓకే చేద్దాం. ఇలా చేస్తే కాలమ్స్ మధ్య కామాస్ ఉండి టేబుల్ పోయి టేబుల్ నుంచి టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. చూద్దాం ఒకసారి. చూడండి, ఇట్లా మనకి ఈ కాలమ్స్ మధ్య కామాస్ అనేవి వస్తాయి అన్నమాట. మరొకసారి బ్యాక్ వెళ్దాం. మళ్ళీ మనము టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్లో ఈ డేటా గ్రూప్లో కన్వర్ట్ టు టెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మనకి అదర్స్ ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో మనము మనకు నచ్చిన స్పెషల్ క్యారెక్టర్ని, అంటే ఒక స్టార్ కానీ, ఒక హైపన్ కానీ, లేదా ఒక @ కానీ మనకు నచ్చిన సింబల్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం ఇక్కడ ఏ సింబల్ని ఎంటర్ చేసామో అదే సింబల్ అనేది కాలమ్స్ మధ్య వస్తుందన్నమాట. ఇక్కడ మనం స్టార్ ఎంటర్ చేద్దాం, ఓకే చేద్దాం. ఇలా చేయడం వలన టేబుల్ నుండి టెక్స్ట్ కన్వర్ట్ అయ్యి కాలమ్స్ మధ్య స్టార్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి చూద్దాం. చూడండి, ఇట్లాగా. ఇక్కడ మళ్ళీ మనము బ్యాక్ వద్దాం. టేబుల్ సెలెక్ట్ అయి ఉంది. లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ కన్వర్ట్ టు టెక్స్ట్ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకు వచ్చిన డైలాగ్ బాక్స్ నుంచి పారాగ్రాఫ్ మార్క్స్ని చూజ్ చేసుకొని ఓకే చేసుకుంటే ప్రతి కాలము ఒక పారాగ్రాఫ్గా వస్తుందన్నమాట. ఒకసారి చూద్దాం. చూడండి, ఈ విధంగా మనము మనకి నచ్చిన విధంగా టేబుల్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వర్డ్లో టెక్స్ట్ని టేబుల్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి వర్డ్లో కొంత టెక్స్ట్ కనిపిస్తుంది. ఈ టెక్స్ట్లో కాలమ్స్ మధ్య మనం ట్యాబ్స్ ఇచ్చాము. ఈ టెక్స్ట్ని మనం టేబుల్గా కన్వర్ట్ చేద్దాం. అంటే ఈ టెక్స్ట్ అంతా మనకి టేబుల్లో కనిపించాలి. ఇలా మనకి టెక్స్ట్ని టేబుల్గా కన్వర్ట్ చేయడం కోసం ఈ టెక్స్ట్ అంతటిని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ ఆప్షన్లో కిందన ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకి డిస్ప్లే అయిన బాక్స్ నుంచి ఇన్సర్ట్ టేబుల్ని క్లిక్ చేసుకుంటే మన టెక్స్ట్కి టేబుల్ అప్లై అవుతుందన్నమాట. చూద్దాం ఒకసారి. ఈ విధంగా ఒకసారి మనం బ్యాక్ వద్దాం. ఇక్కడ మరో ఆప్షన్లో కూడా మనము టెక్స్ట్ని టేబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే ఇదివరకు చెప్పినట్టుగా టెక్స్ట్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ని తీసుకుంటుంది. ఇక్కడ మనము మనం టెక్స్ట్ని టైప్ చేసినప్పుడు కాలమ్స్ మధ్య ట్యాబ్స్ ఇచ్చాం కాబట్టి ఈ ట్యాబ్స్ ఆప్షన్లో ఉండి ఓకే చేసుకుంటే
మనకు టేబుల్ అనేది ఆ టెక్స్ట్కి అప్లై అవుతుంది. చూద్దాం ఒకసారి. ఈ విధంగా మనము టెక్స్ట్ని కూడా టేబుల్గా కన్వర్ట్ చేయవచ్చు అన్నమాట. ఎంఎస్ వర్డ్లో మనం క్రియేట్ చేసుకున్న టేబుల్కి వివిధ రకాల స్టైల్స్ని అప్లై చేసి మనకు నచ్చిన విధంగా అందంగా ఉండే విధంగా టేబుల్ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం టేబుల్కి వివిధ స్టైల్స్ని ఏ విధంగా అప్లై చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో కనిపిస్తున్న టేబుల్కి వివిధ రకాల స్టైల్స్ని ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం మనము ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డిజైన్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని టేబుల్ స్టైల్స్ కనిపిస్తున్నాయి. ఈ కనిపిస్తున్న టేబుల్ స్టైల్ని చూజ్ చేసుకోవడం ద్వారా మనం ఈ టేబుల్కి స్టైల్ని అప్లై చేయొచ్చు అనమాట. ఈ స్టైల్స్ మనకు నచ్చకపోతే ఈ కింద ఐకాన్ క్లిక్ చేసుకుంటే మరికొన్ని టేబుల్ స్టైల్స్ మనకు కనిపిస్తున్నాయి. వీటిలో మనకు నచ్చిన స్టైల్ని చూజ్ చేసుకోవడం ద్వారా కూడా మనము ఈ టేబుల్కి స్టైల్ని ఇవ్వచ్చు. మనము ఇక్కడ ఒక స్టైల్ని చూజ్ చేసుకుందాం. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ డిఫాల్ట్గా ఉన్న టేబుల్ స్టైల్స్ మనకు నచ్చకపోతే మనమే మనకు నచ్చినట్టుగా ఒక న్యూ టేబుల్ స్టైల్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎట్లాగంటే ఇది వరకు చెప్పినట్టుగానే మనము టేబుల్ ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కనిపిస్తున్న టేబుల్ స్టైల్స్ గ్రూప్లో ఇక్కడ కింద ఐకాన్ క్లిక్ చేసుకుంటే లాస్ట్లో టేబుల్ న్యూ స్టైల్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీంట్లో మనం క్రియేట్ చేసుకోబోతున్న టేబుల్ స్టైల్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ స్టైల్ టైప్లో టేబుల్లో ఉంచాలి. స్టైల్ బేస్డ్ ఆన్లో డిఫరెంట్ టేబుల్ స్టైల్స్ ఉంటాయి. మనకు నచ్చిన టేబుల్ స్టైల్ని ఒకటి చూజ్ చేసుకుని ఇక్కడ మనము ఎంటైర్ టేబుల్కి స్టైల్ని ఇస్తున్నాం కాబట్టి ఈ అప్లై ఫార్మాట్ 2లో కూడా హోల్ టేబుల్లోనే ఉంచాలి. తర్వాత ఇక్కడ మనము టేబుల్లో టెక్స్ట్కి స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు. టేబుల్ టెక్స్ట్ యొక్క సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్, టేబుల్లో ఉన్న కంటెంట్కి కలర్ చేంజ్ చేయొచ్చు. టేబుల్లో బార్డర్ స్టైల్ని మార్చుకోవచ్చు. మరియు బార్డర్ యొక్క విడ్త్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ యొక్క కలర్ని కూడా చేంజ్ చేసుకొని మనం ఇక్కడ ఆల్ బార్డర్స్ కావాలా దేనికి కావాలి ఇక్కడ మనం కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు షేడింగ్ కూడా కలర్ ఇవ్వచ్చు. షేడింగ్ కలర్, టెక్స్ట్ ఎలిమెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం మార్పులన్నీ చేసుకున్న తర్వాత చివరిలో ఓకే చేస్తే మనము క్రియేట్ చేసుకున్న టేబుల్ స్టైలు కస్టమ్ స్టైల్ గ్రూప్లో సేవ్ అవుతుంది. ఒకసారి ఓకే చేసి చూద్దాం. మనం క్రియేట్ చేసుకున్న టేబుల్ స్టైలు ఈ కస్టమ్ గ్రూప్లో ఉంటుందన్నమాట. మనకు కావాలంటే మన టేబుల్కి ఈ స్టైల్ని అప్లై చేయొచ్చు. ఈ విధంగా అంటే మనం ఈ విధంగా టేబుల్ స్టైల్ని కూడా మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మనము అప్లై చేసిన టేబుల్ స్టైల్ని క్లియర్ చేయాలంటే అంటే మనము ఈ టేబుల్ స్టైల్ని రిమూవ్ చేయాలి. టేబుల్ అనేది నార్మల్గా ఉండాలంటే మళ్ళీ మనము ఈ డిజైన్ ట్యాబ్లోనే ఈ క్లియర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం అప్లై చేసిన టేబుల్ స్టైల్ అనేది క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో టేబుల్కి రకరకాల స్టైల్స్ని అప్లై చేయొచ్చు. మనం జనరల్గా ఎంఎస్ ఎక్సెల్లో క్యాలిక్యులేషన్కి సంబంధించి రకరకాల ఫార్ములాస్ని అప్లై చేస్తుంటాం కదండి. అదే మాదిరిగా ఎంఎస్ వర్డ్లో కూడా మనకు అవసరమైనప్పుడు క్యాలిక్యులేషన్కి సంబంధించి రకరకాల ఫార్ములాస్ని అప్లై చేయొచ్చండి. మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో ఫార్ములాస్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్న ట్యాక్స్ ఇన్వాయిస్లో క్వాంటిటీని ఈ రేట్ని మల్టిప్లై చేస్తూ ఇక్కడ వాల్యూ ఇవ్వబడింది. అదేవిధంగా ఈ అమౌంట్లో జిఎస్టీ పర్సంటేజ్ని కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ టోటల్ అమౌంట్ని కూడా ఈ పైన ఉన్న 3 సెల్స్ని యాడ్ చేస్తూ ఇక్కడ టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేశారు. ఇక్కడ కూడా మనకి వర్డ్స్లో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్యాలిక్యులేషన్స్ని మనము ఎక్సెల్లో అయితే ఫార్ములాస్ని అప్లై చేసి మనకు కావలసిన వాల్యూస్ని రాబడతాం. మరి జనరల్గా ఎంఎస్ వర్డ్లో అయితే మనం ఈ క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేసి మాన్యువల్గా ఎంటర్ చేస్తుంటాం. కానీ అలా చేయనవసరం లేదండి. మనము ఎంఎస్ ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ పార్ట్లో ఫార్ములాస్ని ఏ విధంగా అప్లై చేస్తున్నామో అదే మాదిరిగా
వర్డ్లో కూడా మనం ఈ క్యాల్కులేషన్ సంబంధించి ఫార్ములాస్ని అప్లై చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము ఈ 25,000ని మల్టిప్లికేషన్ చేసి ఈ అమౌంట్ సెల్లో ఆ వాల్యూని రాబట్టాలి. అలా రాబట్టాలంటే ఈ 2 మరియు 25,000 ఏ సెల్లో ఉన్నాయో మనం ఆ సెల్స్ని గుర్తించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్లో అయితే ఈ వెర్టికల్గా ఉన్న ఏబిసిడీలని కాలమ్స్ అంటాం, హారిజెంటల్గా ఉన్న ఈ 1, 2, 3లను రోస్ అంటాం. అదే మాదిరిగా కాలం నేమ్ని రో నేమ్ని బేస్ చేసుకొని ప్రతి సెల్కి ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ ఉన్న ఈ సెల్ సి కాలంలో ఉంది, 3rd రోలో ఉంది. కాబట్టి ఈ కర్సర్ ఉన్న సెల్ని మనము C3 అని పిలవచ్చు. ఎక్సెల్ మాదిరిగా మన వర్డ్లో కాలమ్స్ని, రోస్ని, సెల్స్ని ఐడెంటిఫై చేయలేము. దానికోసం మనము మాన్యువల్గా మనమే ఆ పర్టికులర్ సెల్ ఏ కాలము ఏ రోలో ఉందో గుర్తించి ఆ సెల్ని గుర్తించాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ 2 అనేది సి కాలంలో ఉంది, 5th రోలో ఉంది. కాబట్టి ఈ సెల్ని మనము C5 అనొచ్చు. ఈ 25,000 డి కాలంలో ఉంది, 5th రోలో ఉంది. కాబట్టి ఇది D5. అంటే మనం ఇప్పుడు C5ని D5ని మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూని ఈ అమౌంట్ సెల్లో రాబట్టాలి. దానికోసం మనము ఫార్ములా అప్లై చేసి ఆ వాల్యూని రాబడదాం. దానికోసం మనము కంట్రోల్ F9 ప్రెస్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఆ 2 ఉన్న సెల్ C5 కాబట్టి C5 ఇంటూ స్టారు, 25,000 ఉన్న సెల్ D5 కాబట్టి D5, చివరిలో F9 ప్రెస్ చేస్తే మన ఇక్కడ క్యాల్కులేట్ అయ్యి ఆ వాల్యూ వస్తుంది. చూద్దాం. ఈ విధంగా మనం ఈ 50,000లో ఈ 18% GSTని క్యాల్కులేట్ చేద్దాం. దానికోసం మనము ఈ 50,000 ఉన్న సెల్ని ఐడెంటిఫై చేస్తే ఇది ఈ కాలంలో ఉంది, 5th రోలో ఉంది. కాబట్టి ఈ సెల్ పేరు E5. మనం ఫార్ములా అప్లై చేయడం కోసం ముందుగా కంట్రోల్ F9 ఈజ్ ఈక్వల్ టు ఈ 50,000 ఉన్న సెల్ E5 డివైడెడ్ బై 100 ఇంటూ 18% కదా, 18 F9. చూడండి మనకి వాల్యూ క్యాల్కులేట్ అయ్యింది. మనం ఇప్పుడు ఈ 3 సెల్స్ని ఎడిషన్ చేసి ఆ టోటల్ వాల్యూని ఈ సెల్లోకి రాబడదాం. దానికోసం మనము ఈ 2 మార్గాల్లో ఎడిషన్ చేయొచ్చు. ఈ 50,000 ఉన్న సెల్ E5 ఎందుకంటే అది ఈ కాలంలో ఉంది, 5th రోలో ఉంది. ఈ 9,000 ఉన్న సెల్ ఈ కాలంలో లేదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం. అంటే ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, A, B అండ్ C. అంటే ఈ 9,000 ఉన్న కాలము C కాలంలో ఉందన్నమాట. ఎట్లాగా 9,000 ఉన్న కాలము C కాలంలో ఉంది. అట్లాగే ఈ 350 ఉన్న కాలం కూడా C కాలంలోనే ఉంది, A, B, C. అంటే ఇక్కడ మనము E5ని, C6ని, C7ని ఎడిషన్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఈ 9,000 అనేది C కాలంలో ఉంది, 6th రోలో ఉంది. కాబట్టి ఈ 9,000 ఉన్న సెల్ని C6 అనొచ్చు. ఈ 350 ఉన్న సెల్ కూడా మనకి C కాలంలో ఉంది. చూడండి, కాలం A, కాలం B అండ్ కాలం C. అంటే ఈ సెల్ పేరు C7. అంటే మనము E5ని, C6ని, C7ని ఎడిషన్ చేసి ఇక్కడ వాల్యూని రాబట్టాలి. చూద్దాం ఒకసారి. కంట్రోల్ F9 ఈజ్ ఈక్వల్ టు E5, 50,000 ఉన్న సెల్ E5 ప్లస్ 9,000 ఉన్న సెల్ C6, 350 ఉన్న సెల్ C7 అండ్ F9. చూడండి టోటల్ వచ్చింది. మనం ఈ టోటల్ని మరో రకంగా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే మనకి ఈ టోటల్ ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ ఈ కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డేటా గ్రూప్లో ఫార్ములాస్ని క్లిక్ చేస్తే ఇలా మనకు ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ఈ టోటల్ రావాల్సిన సెల్కి
టోటల్ చేయవలసిన సెల్స్ పైన ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సమ్ అబౌవ్ ఉంది. ఓకే చేద్దాం. చూడండి ఈ విధంగా కూడా మనము టోటల్ని రాబట్టవచ్చు అనమాట. ఈ టోటల్ వాల్యూ 59,350 వర్డ్స్లో కావాలంటే జనరల్గా మనము ఆ వర్డ్స్లో టైప్ చేస్తుంటాం 59,350 అని చెప్పేసి. అట్లా కాకుండా మన ఫార్ములా అప్లై చేయడం ద్వారా ఈ ఫిగర్లో ఉన్న వాల్యూని వర్డ్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అది అట్లాగా చూద్దాం. అయితే ఇక్కడ ఈ వాల్యూ ఉన్న సెల్ మనకి బి కాలంలో ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఈ 2 కాలమ్స్ ఉన్నాయి. ఇదో కాలం ఏ, ఇదో కాలం బి. అంటే ఏ కాలము బి కాలము అండ్ 8th రో. అంటే ఈ టోటల్ వాల్యూ ఉన్న సెల్ బి కాలంలో ఉంది, 8th రోలో ఉంది. కాబట్టి ఈ సెల్ పేరు B8. ఇక్కడ మనకి ఈ వాల్యూ వర్డ్స్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ F9 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఉన్న సెల్ B8 స్లాష్ స్టారు కార్డు టెక్స్ట్ అని టైప్ చేయండి. CARDTEXT. చివరిలో F9 చూడండి. అక్కడ ఫిగర్స్లో ఉన్న వాల్యూ ఇక్కడ మనకి వర్డ్స్లో కన్వర్ట్ అయింది. ఈ విధంగా మనము ఎక్సెల్ మాదిరిగా వర్డ్లో కూడా అవసరమైనప్పుడు ఫార్ములాస్ని అప్లై చేయొచ్చండి. ఈ విధంగా మనము MS వర్డ్లో మనకు అవసరమైనప్పుడు రకరకాల ఫార్ములాస్ని అప్లై చేయొచ్చండి. ఇప్పుడు మనం MS వర్డ్లో టేబుల్లో లైన్స్ని ఏ విధంగా అరేంజ్ చేయాలో నేర్చుకుందాం. మనం జనరల్గా MS వర్డ్లో సెల్స్ని మెర్జ్ చేయడానికి మెర్జ్ చేయవలసిన పర్టికులర్ సెల్స్ని సెలెక్ట్ చేసుకుని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి మెర్జ్ సెల్స్ అనే కమాండ్ని క్లిక్ చేయడం ద్వారా సెలెక్ట్ చేసుకున్న సెల్స్ని మెర్జ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే ఇదే ఫంక్షనింగ్ని మనం మరో మార్గంలో కూడా చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. టేబుల్లో లైన్స్ని అరేంజ్ చేయడం ద్వారా సెల్స్ని మెర్జ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే టేబుల్లో ఏదో ఒక సెల్లో కర్సర్ ఉంచి డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ ఎరేజర్ అనే కమాండ్ని క్లిక్ చేసుకుంటే మన కర్సరు ఎరేజర్ ఫార్మేట్లోకి చేంజ్ అవుతుంది. మనము ఎరైజ్ చేయ తెలుసుకున్న లైన్ మీద ఈ ఎరేజర్తో క్లిక్ చేసుకుంటే ఆ లైను ఎరేజ్ అవుతుందండి. ఈ విధంగా మనం ఈ విధంగా సింగిల్ లైన్స్ని అరేంజ్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి మల్టిపుల్ లైన్స్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ లైన్స్ని అరేంజ్ చేయడం కోసము ఆ పర్టికులర్ లైన్స్ని లెఫ్ట్ బటన్తో ఈ ఎరేజర్తో డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ ఎరేజర్ ఫార్మేట్లో ఉన్న కర్సరు నార్మల్ స్థాయికి రావాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము టేబుల్లో లైన్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఎంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. తదుపరి వీడియోలు ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. రాబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.